హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5045D బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ గురించి ఈ వీడియోలో మొత్తం చెప్తాను అనమాట. ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న జాండీర్ వెహికల్ అంటూ చూడన్న, జాండీర్ వెహికల్స్ కావాలన్నా, హైచర్ వెహికల్స్ కావాలి, న్యూ హైలాండ్ వెహికల్స్ కావాలి, మహీంద్రా వెహికల్స్ కావాలి, జాండీర్ ఇట్లా మేసీ ఫెర్గ్యూసన్ వెహికల్స్ చాలా మంది పలానా లొకేషన్ నుంచి అయితే అడుగుతున్నారు అనమాట. అందరికీ పలానా లొకేషన్ నుంచి ఒక్కొక్క వెహికల్ వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ అనేది తీసుకురాలేను కాబట్టి నేను ఒక లొకేషన్ నుంచి మాత్రమే అన్ని వెహికల్స్ ఉండే విధంగా అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ వీడియో మొత్తం చూడండి. ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా వెళ్ళిన వెహికల్స్, మీకు కావాల్సిన వెహికల్ అనేది ఈ చోట అయితే ఖచ్చితంగా అయితే దొరుకుతుందన్నమాట. అది ఎక్కడుంది, ఏ లొకేషన్ అనేది తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఓనర్ దగ్గర 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ 40 వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కావాల్సిన ఏ మోడల్ అయినా దొరుకుతుంది, ఏ వెహికల్ అయినా సరే ఓనర్ దగ్గర అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క వెహికల్ కూడా తక్కువ ప్రైస్కి అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క ఓనర్ అనేది. వీడియో మొత్తం చెప్తాను, ఎక్కడ మిస్కోకుండా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ చూసిన వాళ్ళకి మాత్రమే క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఈ యొక్క వెహికల్ గురించి కానీ, లేదా ఈ యొక్క ఓనర్ దగ్గర ఉన్న వెహికల్స్ గురించి కానీ. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉన్నా కూడా నాకైతే వాట్సాప్ చేయండి. ఈ విధంగా వెహికల్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి జాండీర్లో 5045D బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 2016 12 నెలల్లో అయితే తీసుకోవడం జరిగింది. 2017లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. ఒకసారి అయితే ఆలోచించండి. 2017 అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 7 లేదా 8 సంవత్సరాలు అయితే అవుతుంది. 7 సంవత్సరాలు ఖచ్చితంగా అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే 2016 డిసెంబర్లో తీసుకున్న వెహికలే కాబట్టి 2017లో రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి 7 సంవత్సరాలు అయితే అవుతుంది. 7 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. 2017లో రిజిస్ట్రేషన్ కూడా అయిందని అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేయండి. పేపర్లు, ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్, పేపర్లు కూడా అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ వచ్చేసి 2900 గంటలు అయితే తిరిగిందనమాట. 2900 గంటలు మాత్రమే తిరిగింది. ఎందుకంత మీకు డౌట్ రావచ్చు అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఫైనాన్స్లో నుంచి తీసుకున్న వెహికల్ అనమాట. అందుకే ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. ఫైనాన్స్ నుంచి ఫైనాన్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న వెహికల్ కాబట్టి రీడింగ్ అయితే తిరగదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, అందుకే ఈ ఓనర్ కూడా ఫైనాన్స్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడైతే సేల్ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా చాలా తక్కువ ప్రైస్కి అనమాట. హెచ్పి వచ్చేసి ఇది 45 హెచ్పితో అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. టైర్లు కానీ, ఇంజిన్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుంది. అలాగే 45 హెచ్పితో అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రైస్ వచ్చేసి మనకి 3,75,000 అయితే చెప్తున్నారన్నమాట ఓనర్ అనేది. 3,75,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి కొంత అమౌంట్ అయితే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. అది కూడా మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు వాళ్ళకి చూపిస్తేనే మీకంటూ కొంత అమౌంట్ తగ్గుతుంది. అలాగే వీళ్ళ దగ్గర ఉన్న ఏ వెహికల్ అయితే చూస్తారో ఆ వెహికల్ గురించి వాళ్ళకైతే చూపించాలన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్లో కానీ, లేదా ఈ యొక్క వీడియో పర్టికులర్గా ఈ వీడియో చూసి వెళ్ళి తీసుకునే వాళ్ళకైతే ఈ వీడియో చూపించండి. అప్పుడే మీకు కొంత అమౌంట్ అయితే తగ్గుతుందన్నమాట వాళ్ళ దగ్గర నుంచి. ఓకేనా. ఈ యొక్క బెనిఫిట్ అయితే మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా యూజ్ చేసుకో. ఈ యొక్క బెనిఫిట్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూపించి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది, అంటే మీరైతే ఒక క్యాష్ బ్యాక్ రూపంలో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంత అమౌంట్ అయితే తగ్గిస్తామని కూడా అయితే చెప్తున్నారు. మీకు ఒక 20,000 అమౌంట్ అయితే తగ్గుతుంది. ప్రతి ఒక్క వెహికల్ మీద 20,000 అయితే తగ్గుతుంది. వాళ్ళ దగ్గర జాండీర్, మహీంద్రా, హైచర్, స్వరాజ్, అలాగే న్యూ హైలాండ్ వెహికల్స్ ఇట్లా 1 కాదు 2 కాదు ఆల్మోస్ట్ 40 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయన్నమాట. 40 వెహికల్స్, కొన్ని కంపెనీ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని కంపెనీ వెహికల్స్. ప్రతి ఒక్కళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన వెహికల్ అనేది ఓనర్ దగ్గర ఉందా లేదో కూడా చెక్ చేసుకోండి. మరి వెహికల్ ఎక్కడ ఉందా అని మీకు డౌట్ రావచ్చు. ఇది వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో, కామారెడ్డి సిటీలో అయితే ఉందన్నమాట. తెలంగాణలో అయితే ఉంది. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్, కామారెడ్డి సిటీలో అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి, చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే టైంపాస్ కోసం అయితే చేయమాకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టూడియోలో కలుద్దాం. అందరికీ జై హింద్.